ఏంట్రా ఎలా వచ్చారు? టిఫిన్ షాప్కి ఎందుకు వస్తారా? టిఫిన్ చేయడానికి వచ్చాం. మీ బాబు లేడా? లేడు, బయటికి వెళ్ళాడు. అయితే టిఫిన్ ఫ్రీయా మాకు? ఎవడో టిఫిన్ ఫ్రీకి ఇస్తుంది మీకు? ఎవడిస్తున్నాడు? డబ్బులు ఇస్తేనే టిఫిన్ ముందలో ఎత్తున్నా, డబ్బులు లేకపోతే టిఫిన్ ఇచ్చేదే లేదు. ఓలే, మేమేం ఫ్రీగా తినవరా, డబ్బులు ఇచ్చే తింటాం. సరే ఏం కావాలి చెప్పండి. ప్లేట్ బాగుండాయి. నాకు ప్లేట్ ఇడ్లీ. ఇదిగో పెట్టుకోపో. మళ్ళీ ఇదో బొక్క. రే 4 ప్లేట్కి. సారీ రా, 5 అనుకున్నాను. అనుకుంటావు, ఎందుకు అనుకోవు? పామాయిలా రే, బాగుండేట్రా, నూనె కొంపొస్తుంది. ఇడ్లీ కూడా గట్టిగా ఉందిరా. బా, చట్నీ కూడా బాగాలేదురా, పక్క వీధిలో సూపర్ ఉంటుంది తెలుసా. నీళ్ళు కొంచెం చట్నీ కూడా అక్కడ. ఎవరిదన్నమా టిఫిన్ మిమ్మల్ని లేడా? ఎవరిదమ్మన్నాడు? ఇంకో బండ్లు లేవా? వచ్చి మా దగ్గర మళ్ళీ మాకు పేర్లు పెడతారా? రే, ఏదో మనడు కదా బేరం చేద్దాం వచ్చాం. ఎవరికి కావాలి నీ బొక్కల బెరటి? ఏదో మనడు కదా అని చెప్పాం, అదే బయట చెప్తామా? నాకు దోశ ప్లేట్ బాగుండాయి. भैया 2 प्लेट बोंडा. భయ్యానా? శ్రీరామ్ కాలేజా నువ్వు? మరి మీ సీనియర్ పట్టుకుని భయ్యా అంటున్నావు? సీనియరా? ఇంకోసారి భయ్యా కుయ్యా అన్నావు అనుకో, కాలేజీకి ఫోన్ చేస్తాడు, చూసుకోమన్నా. అయ్యో సారీ అండి, టిఫిన్ బండోడు అనుకున్నా. బండోడా? బండి వారనుకున్నా. ఆహా, ఇదంతా నిజం అనుకుంటున్నారా? ఇది జస్ట్ సోషల్ ఎక్స్పెరిమెంట్. అదిగో చూడండి, కెమెరా అక్కడ పెట్టాం. ఎక్కడ కనిపించట్లేదు. అది చాలా లాంగ్ లో ఉంది. 70 mm లెన్స్, ఎక్స్పెన్సివ్ షాట్. సారీ అండి, ఏమనుకోకండి. ఇంతకీ మీ పేరు? బంటి. పార్సల్ ఇదిగోండి. వద్దొద్దు, మన కాలేజ్ అమ్మాయి. పర్లేదండి, తీసుకోండి. లేదు తీసుకోండి. వద్దొద్దు. వద్దన్నాడు కదా, వదిలేయండి. నాకు అర్థమైంది, సోషల్ ఎక్స్పెరిమెంట్ కదా, డబ్బులు తీసుకోకుండా మంచి నేమ్ వస్తుంది. గ్రేట్ ఐడియా సార్. కరెక్ట్ క్యాచ్ చేసావు. ఎంతైనా మన కాలేజ్ అమ్మాయి కదా. థ్యాంక్ యూ. అది 2. ఏంట్రా 1, 2 అనుకుంటూ? మన కాలేజ్ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకుంటే చీప్ అయిపో. కారం దోశ చెప్పాను, ఇంకా వేయలేదు. నువ్వు ఇంకా ఉన్నావా? ఏంట్రా నువ్వు దోశ గోశ అనుకుంటూ? అరే వా, డబ్బులు లేదురా. ఏంట్రా నువ్వు మాట్లాడితే డబ్బులు అని? తింటావా డబ్బుల్ని? బాగా ఆలోచిస్తే అర్థమవుతుంది, ఫ్రెండ్స్ అంటే మీరేరా. ఆ అమ్మాయికి నాకు బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్ రాకుండా బాగా మాట్లాడారా. అయినా ఈ అమ్మాయిలందరూ ఏంట్రా, అదేదో బయ్యార పదానికి పేరెంట్ తీసుకున్నట్టే ప్రతి ఒక్కరు బయ్యా బయ్యా అని పిలుస్తారు. కానీ మీరిద్దరు బాగా మేనేజ్ చేశారా, ముచ్చటేసింది. ఏం పర్లేదురా, ఇంత చేసాం కదా, మమ్మల్ని కూడా టిఫిన్ డబ్బులు అడుగుతావా? ఖచ్చితంగా అడుగుతాను, అలాంటి మొహమాటం లేదు నాకు. రేపు నుంచి అమ్మాయి ఎక్కడ కనిపించినా నిన్ను భయ్యా అని పిలమని నేనే చెప్తాను. అరే నేను మిమ్మల్ని డబ్బులు అడిగానా? సారీ రా, ఏదో టెన్షన్ అడిగేశాను. మీకేం కావాలంటే తీసుకెళ్ళండి రా. నాకు 2 ప్లేట్ పూరి, 2 ప్లేట్ బజ్జీ. 2 కాకపోతే 3 తీసుకెళ్ళరా. నాకు మధ్యాహ్నం కూరలో గుడ్లు కావాలరా. ట్రే తీసుకెళ్ళు, ఆగు నీకు పార్సల్ కట్టిస్తా. షాప్ మొత్తం మీదేరా. నాకు తెలుసులేరా.